సుమా 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలో గ్యాస్ మరియు ధూళి మేఘాల మధ్య మన కథ ప్రారంభమైంది. గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో చిన్న చిన్న కణాలు ఒకదానితో ఒకటి ఢీకొని కలిసిపోయాయి. అలా ఒక అగ్నిగోళంలా ప్రకాశించే సూర్యుడు ఏర్పడాడు. దాని చుట్టూ తిరుగుతూ ఒక భారీ చక్రం కూడా రూపుదిద్దుకుంది. ఆ గందరగోళంలో చిన్న రాళ్లు, ధూళి కణాలు కలిసి పెద్ద పెద్ద గోళాలుగా మారాయి. అందులో ఒకటి మన భూమి. ప్రారంభంలో భూమి పూర్తిగా అగ్నితో నిండిన ఒక దహన గోళంలా ఉండేది. ఎప్పటికప్పుడు గ్రహశకలాలు దానిని ఢీకొంటూ అది అస్థిరంగా, ఉగ్రంగా మారింది. ఒక భారీ ఢీకొనడం మార్స్ పరిమాణంలో ఉన్న ఒక గ్రహంతో జరిగినప్పుడు ఆ ప్రభావం వల్లే చంద్రుడు ఏర్పడాడు. కాలం గడిచే కొద్దీ భూమి మెల్లగా చల్లబడింది. అగ్నిపర్వతాలు వాయువులను విడుదల చేసి ఒక ప్రారంభ వాతావరణాన్ని సృష్టించాయి. తర్వాత వర్షాలు ప్రారంభమయ్యాయి. లక్షల సంవత్సరాల పాటు కురిసిన ఆ వర్షాలు భూమి పైభాగంలో నీటిని నింపి సముద్రాలను ఏర్పరిచాయి. అగ్ని మరియు గందరగోళం నుంచి జీవానికి అనుకూలమైన ఒక గ్రహం పుట్టుకొచ్చింది. ఇదే మన భూమి.